ఈ సమయంలో మరి రాజు సొలొమోను రాజు ఏ విధంగా అతను మరి విషయంలో రాసి ఉన్నాడో మనము నేర్చుకుందాము. సొలొమోను అనగా సమాధానపరుడని అర్థము. సొలొమోను అనే పేరు దావీదు తన యొక్క దేవుడు దావీదుకు తెలియచేసిన పేరు. అది జ్ఞానం వివేచన కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. ధైర్య సాహసము కలిగిన వ్యక్తిగా మనము సొలొమోను రాజును చూస్తున్నాము. మరియు సూర్యకార్యములు చేసిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, గౌరవ మర్యాదము కలిగిన రాజుగా మనము చూస్తున్నాము. అతని ఎన్ని కోణాల్లో నుంచి చూసినా అతని నైపుణ్యత ఎంతో కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి సొలొమోను రాజు మహా మేధావి. అది ఆ మేధావి ఎలా వచ్చింది, ఆ యొక్క ఘనత ఎలా వచ్చింది, ఆ యొక్క పేరు ప్రతిష్టత ఎలా వచ్చినది, ఒక మానవుడుకు దేవుడు ఎంతగా తనకి అనుగ్రహించిన మరి చూసినట్లయితే మరి చెప్పినట్లయితే సొలొమోను రాజు దేవుడిచ్చిన జ్ఞానము ఎంత గొప్పది అంటే సొలొమోను ముందు కానీ సొలొమోను తర్వాత కానీ అలాంటి వ్యక్తి లేడని మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి అలాగే ముందు కానీ వెనక కానీ అటువంటి వ్యక్తి అనగా దేవుడు ఇచ్చిన జ్ఞానవంతుడు, అలాంటి జ్ఞానవంతుడు లేడు. మరి ఈ విషయంలో మనం ముందుకు కొనసాగినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు మనం చదువుకుంటే వెళ్తే అక్కడ ఒక్కసారి మనం చదువుకుందాము. దయచేసి మీరు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు. ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. చాలండి. ఇక్కడ సొలొమోను స్వయంగా సామెతలు ఎందుకు రాశాడ కారణం అనేది తెలియజేస్తున్నాడు. అందుచేతనే అది వీటిని ముఖ్య అంశం ఏంటంటే 1వ అధ్యాయము 2 నుండి 6 వచనాల్లో రాయబడినది. సొలొమోను మొత్తము 3000 సామెతలు రాసి ఉన్నాడు. మరి మొదటి రాజులు 4వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనం కూడా మనము చూడగలం. ఈ పుస్తకంలో మరి సామెతల పుస్తకంలో మరి 1000 సామెతలు ఉన్నవి కనిపిస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే మరి పలికావు. సొలొమోను సామెతలు మరి అన్నీ కూడా 3000లో 1000 మాత్రమే కనపడుతున్నవి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయినవి. సొలొమోనుకు మానవ మాత్రము జ్ఞానము అంటే ఎవ్వరికి లేని జ్ఞానము సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. వివేచన శక్తి గల జ్ఞానము. మరి అలాగే ఎందుకంటే దేవుడు అది దేవుడి నుండి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన వివేచన జ్ఞానము. అందుకే జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, అపరంజి కంటే శ్రేష్టమైనది, అది పగడముల కంటే అతి ప్రీతమైనది అనేది అనేకమైన మాటలు మనం ఇక్కడ చదువుకున్నాము. ఈ పుస్తకంలో జ్ఞానము గలవారు జ్ఞానము లేని వారి మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ చూపటము జరిగింది. మన జ్ఞానం అనుకుంటాము, మనం చాలా తెలివైన వారు అనుకుంటాము, కానీ మన తెలివి చాలా అది ఎంత హీనతమైనది. కానీ దేవుడి యొక్క జ్ఞానం అనేది చాలా గొప్పతనం అనేది తెస్తున్నది. ఈరోజు మన యొక్క వాక్యం అంశము దైవ జ్ఞానము. ఈ దైవ జ్ఞానం అనేది ఎంతగా అంటే మరి దైవ జ్ఞానము విలువైన సొత్తులతో పోల్చినా కూడా మరి పోటీ అది సాటి రానిది. ఎందుకని దైవ జ్ఞానము చాలా శ్రేష్టమైనది. ముత్యముల కంటే అపరంజుల కంటే చాలా శ్రేష్టమైనది. జ్ఞానము గలవాడు మరి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాడు.
ఏంటంటే దేవుడంటే భయం లేకున్నా వాడు ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావు కదా, ఒక్కసారి నువ్వు ఈ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏ స్థితిలో నుంచి నిన్ను లేపి ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో నుంచి నిన్ను నిలబెట్టి ఉన్నాడో అది మర్చిపోయి నీ స్థితిగతి బాగుందని నీవు దేవునికి చాలా దూరంగా జరిగిపోయావు. అయితే జ్ఞానము గలవాడు ఎన్నడూ కూడా తప్పు చేయడు, పొరపాటు చేయడు. ఎందుకంటే అతను వివేచనతో మెలకువతో ఉంటాడు కాబట్టి. దేవుడంటే భయము భక్తి అనేది ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు దైవ జ్ఞానము ఎంతో అవసరము, మనందరికీ అవసరము జ్ఞానము. ఎందుకంటే ఇది సంతలో దొరికేది కాదు, బజారులతో దొరికేది కాదు. ఎంత డబ్బు ధనధాన్యములు ఎండి బంగారాలు ఇచ్చినా కూడా ఇది యొక్క దైవ జ్ఞానం అనేది దొరకదు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరము. ముఖ్యముగా స్త్రీలమైన మనము ఎంతగానో అవసరమైనది. యవనస్తులకి మరి నిజంగా ఈ రోజుల్లో చూస్తే యవనస్తులు చాలా వాళ్ళు ఒక మార్గాలు చెరిపేసుకుంటున్నారు. మరి వాళ్ళ మార్గాలు ఎలాంటివంటే మరి తప్పుడు మార్గాలలో మరి దారి తప్పిపోతున్నారు. వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఎంతగా వాళ్ళకి దైవ భయం అనేది లేదు. మరి అలాగే తల్లిదండ్రులంటే భయం లేదు, పెద్దలంటే గౌరవం లేదు. మరి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించి వాళ్ళ జీవిత భవిష్యత్తు, బంగారు యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధపరచుకుందరు. వాళ్ళ నడకలు ఎలా వాళ్ళు చక్కపరుచుకుంటారు, వాళ్ళు సరిదిద్దుకుంటారు. మరి యవనస్తులు చాలామంది మరి దేవుడికి దూరంగా, దేవుడికి అవిష్టమైన కార్యాలు చేస్తూ మరి తాగుతూ వాళ్ళ యొక్క ఇష్టమైన కార్యాలు, మరి పాప భీతితో ఉన్నారు, పాప రోత బ్రతుకుతో ఉన్నారు, ఈడవబడుతున్నారు, రోగముతో కొట్టబడుతున్నారు. అనేకమైన అకస్మాత్తుమైన కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా వాళ్ళకి భయం అనేదే లేదు. కానీ ఒకటి మాత్రం గమనించండి ప్రియా బిడ్డలారా, దేవుని యందు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులకి మీరు దుఃఖపుత్రులుగా ఉన్నారా, లేకపోతే వాళ్ళు మీ గురించి వేదన చెందుతున్నారు, అటు మంచిది కాదు. ఎందుకంటే మీ నడతలు జాగ్రత్త, మీ క్రియలు జాగ్రత్త, మీ యొక్క పరిస్థితి, మీ యొక్క తీరు జాగ్రత్త, మీ మాట జాగ్రత్త, మీ చూపు జాగ్రత్త. ఎందుకంటే నీ యొక్క మాట బాగోలేదు, నీ క్రియ బాగోలేదు, నీ ప్రవర్తన అంతకన్నా బాగోలేదు. కానీ దేవుడు దుఃఖిస్తున్నాడు అంతకన్నా ముందుగా. ఎందుకంటే నిన్ను రక్షించింది దీని కొరక, నీ కోసము రక్తము కార్చింది ఈ యొక్క పని చేయటాక నన్ను అందరిలో నా నామాన్ని దూషణ పాలు చేస్తున్నామని ఆ దేవుడు బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. అయితే దేని చేత యవనస్తులు తన నడతను మరి బాగు చేసుకుందరు, చక్కపరుచుకుందరు అంటే చూడండి, బైబిల్ గ్రంథములో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తన 9వ కీర్తన చదవండి ఒకసారి. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలండి, వాక్యము చూచుకొనుట చేతనే కదా. వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆయన ఆదియందు దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని నువ్వు ఎంతగా పఠిస్తున్నావు, వాక్యం ఏం చెప్తున్నది? నువ్వు అనుకోవచ్చు, ఇది వాక్యం నాకు కాదులే, ఇది నాకు కాదు, ఎందుకంటే మరి అవి అలాగే చెప్తూ ఉంటాయని పెడచెవును పెడుతున్నావు. జాగ్రత్త, ఎందుకంటే సమయం లేదు. ఎందుకని నీ ఇల్లు చక్క పెట్టుకో, నీ యొక్క దీపాన్ని వెలిగించుకో, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని సెలవిస్తున్నది. ఎందుకని నీ వాక్యము ఆ నడతలు శుద్ధిపరచుకో, నీ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట. దేవుని వాక్యాన్ని నువ్వు చక్కగా చూసుకో. ఆ వాక్యం నీకు ఏమి చెబుతున్నది? నీ తీరు మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. రోత బ్రతుకు, ఆ యొక్క రోత బ్రతుకు అనుకోవచ్చు, నాకు అందరూ బాగానే మాట్లాడుతున్నారు, కానీ నీ వెనకాల ఏ విధంగా ఆ మాటలాడుతున్నారో, నీ పేరు ఎలా మాసిపోయిందో ఒక్కసారి గ్రహించు సోదరుడా, సోదరి. ఈ సమయంలో దేవుని వాక్యమును నువ్వు పెడచెవిని పెడితే దేవుడు సహించడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ జ్ఞానము కలిగిన ఓ యవ్వనుడా, నీ యొక్క దైవ జ్ఞానమును నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు వాక్యాన్ని ఏం చేయాలి? ఎలా వస్తుంది అంటే
అందుకే అంటున్నాడు దేవుని వాక్యం వల్ల కలిగే జ్ఞానము గ్రహింపు. ఎందుకని? మనకి ఇష్టమైన విషయాల మీద, మన ఇష్టమైన వ్యక్తుల మీద మన హృదయాలు లగ్నమై ఉంటాయి. అలాగే దేవుని వాక్యం అనేది ధ్యాసగా ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడాలని ఆరాట పడుతున్నప్పుడు ఖచ్చితంగా నీతో దేవుని మాట అనేది నీవు చెవుని పెడతాడు. నీవు చక్కగా శ్రేష్టముగా చక్కగా దేవుడు మాట్లాడతాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడే మనకు ఉపాధ్యాయుడుగా ఉన్నాడు. మనకి ఆయన ఉండటమే కాదు, ఎంత అద్భుతమైన విషయం అండి. చాలా అద్భుతమైన విషయము. ఎందుకని? దేవుడు మనకి బోధకుడుగా ఉన్నాడు, ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. మరి అందుకే ఎవరిని పడితే వాళ్ళు గురువు అంటాం తప్పు. చాలా ఎవరు పడితే వాళ్ళు మా ఆత్మీయ తల్లిదండ్రులు అంటాం తప్పు. అది ఎందుకంటే నిన్ను నీ విషయంలో చర్య తీసుకునేవాళ్ళు, నీ బాగోగుల విషయంలో బైబిల్ గ్రంథంలో సామెతలు ఉంది కదా, మరి నీకు విరోధంగా ఉన్నవాడు ఎలా మాట్లాడతాడంటే లెక్కలేని ముద్దులు పెడతాడు. నిజంగా ప్రేమించినోడు అయితే ముఖాన్నే నిన్ను ఖండిస్తాడు. అది తెలుసుకో నేస్తమా. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో. ఇది ఫోన్ కాల్, దేవునికి ఫోన్ కాల్. ఇది ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలండి. దేవుని వాక్యం వల్ల కలిగే జ్ఞానము మనమైతే గ్రహింపలేమండి. దేవుడు పలుకుతున్న మానవ జ్ఞానానికి అందనైన గొప్ప మరి గూఢమైన సంగతులను, అర్థమవుతుందండి? నీకు వాక్యం అర్థం కాకపోవటం వల్లనే నువ్వు నీ దారి మళ్ళించుకుంటున్నావు. దేవుని వాక్యము నీకు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నీ హృదయాన్ని వాతపడిన మనస్సాక్షిగా జీవిస్తున్నావు. అనేక సార్లు వాక్యము చేత మాట్లాడుతున్నప్పుడు, వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నిన్ను ఖండిస్తున్నప్పుడు, నీకు బుద్ధి చెబుతున్నప్పుడు అది పెడచెవిని పెడుతున్నావు. కానీ ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. ఈ సమయంలో మనం దేవునికి మొర్రపెట్టకుండా గురి పెడుతున్నామా? దేవునికి మొరపెట్టేవారముగా ఉండాలి. ఎందుకంటే మానవుడు పలికిన మాటలైతే మనకి ఎర్రి జ్ఞానం అవుతుంది, ఏదైనా అర్థం చేసేసుకుంటాం. కానీ దేవుడు మాట్లాడే మాటలు చాలా గూఢమైన సంగతులు, అవి నీకు నాకు అర్థము కానివి. అందుకే అంటున్నాడు, యెహోవా కన్ను నిర్మించేవాడు కానుకుండానా, చెవును నిర్మించేవాడు వినకుండానా అంటున్నాడు, సెలవిస్తున్నాడు. అలాగే యెహోవా చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి గోచరణ కావంటున్నాడు. నిజమే. ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే నీవు దేవునికి మొరపెట్టకుండా, దేవుని వాక్యము చూడకుండా నాకేమీ చేయలేదు, నన్నేమీ పట్టించుకోవటం లేదు, నా నడత నా పడక అన్నీ వేరుగా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. అవి అవిధేయత. దేవుని జ్ఞానము కావాలంటే దేవుడు పలుకుతున్న ఆ మానవ జ్ఞానానికి అందలేని గూఢమైన సంగతులు దేవుడు తెలియచేయటకు దేవుని కొరకు మనం ఏం చేయాలండి? మొర్ర పెట్టాలి. దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ యొక్క భాగాన్ని నాకు అర్థం చేయండి, నాతో మాట్లాడండి, నీ వాక్యము కొరకు నేను ఆశపడుతున్నాను, నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు నాతో ముఖాముఖిగా మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మరి ఈ యొక్క ఇర్మియా గ్రంథములో రాసిన ఆ అధ్యాయములో భాగమంతా కూడా దేవుడు మరి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు మొర్రపెట్టు, ఎందుకని? ఆ సంగతులు నేను నీకు తెలియచేస్తాను, నీతో మాట్లాడుతాను, నువ్వు ఎలా చేయాలో, నువ్వు ఎలా చెప్పాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో, నీ తీరేంటో నేను చెప్తాను. అందుకే గొప్ప సత్యాలు అర్థవంతంగా నేను తెలియచేస్తానంటున్నాడు. వాక్యము శ్రద్ధతోను మనము భయముతోను భయభక్తులతో మనం చదవాలి. చదవటం మాత్రమే కాదు, చూడటం మాత్రమే కాదు, దాన్ని అనుసరించాలను. చూడండి 119వ కీర్తన 97 నుండి మరి 100 వరకు చదవండి ఒకసారి. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాస్త్రమును నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చాలండి. శత్రువుల కన్నా
మంచి జ్ఞానం ఇస్తానంటున్నాడు. ఎలాగా? దేవుని వాక్యాన్ని పఠించటం ద్వారా. దేవుని వాక్యాన్ని నాకెంతో ప్రియమంటున్నాడు. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుస్తున్నాను అంటున్నాడు. దినమెల్లా దేవుని వాక్యాన్ని నువ్వు చూస్తున్నావా? నాకు తీరిక లేదండి, నాకు చాలా పని ఉందండి, బిజీ అంటున్నావా? మరి ఫోన్ చుట్టాక మాత్రం నీకు బిజీ లేదా? ఏవేవో మాట్లాడతాక మాత్రం నీకు బిజీ లేదా? కానీ దేవుని దైవవాకు వినుటకు నీకు తీరిక లేకుండా పోతుంది. కానీ ఇక్కడ భక్తుడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను, నీ ఆజ్ఞ నిత్యము నాకు తోడైనగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నది. అదేమంటే వృద్ధుల కంటే, చూసారండి ఎంత గొప్ప మాట, యవనస్తుడికి కావలసిన దేనివల్ల తన నడతలు తన యొక్క జీవితం విధానము సరిచేసుకుంటాడంటే సత్యవాక్కు ద్వారానే. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధల్లో నాకు నెమ్మది కలిగించినది దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలాగే నా బాధల్లో నేను ఎప్పుడో మట్టి పాలవుతాను, గోతు పాలవుతాను, కానీ నీవు నన్ను బ్రతికించావు ప్రభువా. ఎంత గొప్ప మాట అండి. నీ వాక్యము పాల కంటే, జుంటె తేనె దార కంటే మధురమనేది ఆయన వాక్యము. మన పాదాలకు ఆయన దీపం అనేది భక్తుడు చక్కగా వివరిస్తున్నాడు. అవును, దేవుని వాక్యము అద్దము లాంటిది, దేవుని వాక్యము సుత్తి లాంటిది, దేవుని వాక్యము సాకలి వారి సబ్బు వంటిది, దేవుని వాక్యము కంసాలి వంటి అగ్ని లాంటిది. మరి అలాగే దేవుని వాక్యం చాలా జుంటె తేనె దారల కన్నా మధురమైనది ఆయన జీవవాక్కు. ఎంతో మధురమైన ధ్యానమును ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీ తీరే మారిపోతుంది. ఒక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఒక కొండ శిఖరమున ఒక బొమ్మ చెక్కుబడినది, అది ముఖ చిత్రము. ఆ ముఖ చిత్రమును చక్కగా దాన్ని ఒక మగ మనిషి రూపము, ఆ మనిషి ఆ ముఖ చిత్రం అనేది అది ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉన్నది, చాలా చూడటానికి మనిషికి ఎంతో ఉల్లాసముగాను ఒక రకమైన ఇదిగా ఉన్నది. అయితే ఒక వ్యక్తి రోజు వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ముఖ చిత్రాన్ని చూస్తూ ప్రతి రోజు కూడా వెళ్ళి ఆ ముఖ చిత్రాన్ని చూస్తూ అక్కడే నిలబడి కొంత సమయం గడిపి మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఈయన చూసి అలా ఆయన వృద్ధుడు అయిపోయాడు, అనగా ఆ వృద్ధాప్యం వచ్చేసింది. ఆ ముఖ చిత్రం అంటే ఆయనకి చాలా ఇష్టం. తర్వాత కొన్ని రోజులకి అతను వెళ్ళలేకపోవటం వలన మరి అతను చుట్టుపక్కల వాళ్ళు చూసినప్పుడు ముఖ చిత్రము, కొండ మీద ఉన్న ముఖ చిత్రము, ఆ యొక్క చెక్కబడిన చిత్రము ఎలా ఉన్నదో అదే విధంగా ఈయన కూడా ఆయన ముఖములాగానే మారిపోయినది. ఎందుకని మారిపోయింది? చూసి ఎలాగైందండి? ఆ విధంగా తన ముఖాన్ని ఆ విధంగా తయారు చేసుకున్నాడు. మరి అలాగే యవనస్తులు కూడా చాలా రకాలుగా వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ నీ యొక్క జీవితము, నీ తీరు, నీ అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా బ్రతకాలో నిన్ను నడిపించేది, నిన్ను మరి ముందుకు ప్రోత్సాహపరిచేది పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి నీకు మంచి దైవ జ్ఞానం అనేది లభిస్తున్నది. నీవు ఏ పని చేస్తున్నా ఆయన మాటలు గుర్తుపెట్టుకో. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీవు దేవుని వాక్యం అనేది నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది. నీతో మాట్లాడుతున్న దైవ వాక్యమును సహాయము పడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? కంఠతా వాక్యము చేసినప్పుడు సాతానికి దానికి కంఠస్థం చేసే వాక్యము సాతాని కంఠానికి ఆయుధం లాంటిదండి. ఎప్పుడంటే అది అంటూ ఉంటాడు, యేసు ప్రభు వారు మరి కొండ మీద ఉపవాసం ఉండి మరి ఉన్నప్పుడు వాడు వచ్చి ఏమంటాడండి, నువ్వు నన్ను స్తుతించు అని అంటాడు, నాకు మొక్కుమంటాడు. ఆయన ఆకలి గొనగా ఉపవాసం ముగించి ఆకలి గొనగా మరి ఎత్తైన శిఖరాన్ని తీసుకువెళ్ళి ఏం చెప్తాడు? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? మనిషి రొట్టె మాత్రం వలనే జీవించడు, కానీ దేవుని యొక్క వాక్కు చేతనే జీవించగలడు. అవును, నీ యొక్క వాక్యాన్ని నువ్వు నీ యొక్క మదిలో ఉంచుకున్నప్పుడు నువ్వు శోధన దినంలో కృంగిన వాడవైతే చేతకాని వాడు అవుదామని
మరి మాటలు ఉన్నప్పుడు నిజమే మనకొచ్చే కష్ట నష్టాల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. ప్రతి వాక్యము కూడా నీ హృదయములో చెక్కబడాలి, గుచ్చబడాలి. నీవు అలాగూ ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా నీకు ప్రత్యేకమైన జ్ఞానాన్ని నీకు దయచేస్తాడు. దైవ జ్ఞానము, నువ్వు ఎలా చదవాలో, ఎలా నడవాలో, ఎలా వ్యవహరించాలో, నీ తీరు ఎలా ఉండాలి. నన్ను ఎవరు పట్టించుకోవట్లే, నాకు ఎవరు చెప్పట్లే, నాకు గైడెన్సే లేరు. కానీ మరి ఆయన చెప్తున్నాడు, నీకు ఉపాధ్యాయుడుగా ఉంటానంటున్నాడు. నువ్వు కోరుకునే హీరో ఆయనే. మరి నీకు మంచి మార్గాన్ని చూపించే దేవుడుగా ఉన్నాడు ఆయన, నీకు ఒక మాదిరిగా ఉన్నాడు ఆయన. నీవు ఆయన జ్ఞానాన్ని కోరుకుంటే చక్కగా నీకు సహాయము అందిస్తాడు. యవనస్తులు దేనివల్ల అంటే మరి ఆయన వాక్యాన్ని పఠించడం వల్ల, వాక్యాన్ని ధ్యానించడం వల్ల, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు ఖచ్చితంగా నీకు ఒక మేలు దయచేస్తాడు. రెండవదిగా చూద్దాము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చాలండి, జ్ఞాని అయిన సొలొమోను నిజంగా స్త్రీల గురించి ఏ విధంగా చెప్పాడండి. స్త్రీలకి గౌరవం, మరి ఎంతో జ్ఞానం అవసరము, చాలా ప్రత్యేకమైనది. ఆ యొక్క భార్యలుగా ఉన్న మనకి, ఓ భార్య నీ బాధ్యత దేవుడు నీకు ఇచ్చినాడు కదా, ఆ బాధ్యత ప్రకారము మనం జీవించాలి. ఇది నా పని కాదు, నా తీరు కాదు అనుకుంటున్నాం. నిజమే, చాలామంది మరి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనగా సిమెంటు రాయిలు మరి నీళ్లు కలిపి మరి చక్కగా ఇల్లు స్లాబ్ లాగా వేస్తారు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే కుటుంబం అనేది కట్టబడాలి, నిర్మించుకోవాలి దేవుని పేరట. అలాగే ఆమె చేసే పనులు కుటుంబానికి అభివృద్ధి కలిగించేటట్టుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంటిని స్థిరముగా చూసుకోవాలి. మరి వారి యొక్క ఉంచబడిన తన పిల్లలు దేవునికి పరిచయం చేయాలి. నిజమే, చేస్తున్నావా ఈ సమయంలో? నువ్వు జ్ఞానవంతురాలుగా, మరి జ్ఞానము లేని స్త్రీ అయితే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంది, దేవునికి ఇష్టము లేని స్త్రీగా జీవిస్తుంది. తన కుటుంబాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని దూరం చేసుకుంటూ ఉంటుంది. ఎంతమంది ఉన్నారండి ఆ యొక్క కుటుంబాన్ని పాడు చేసుకునేవారు? సహనము లేక, ఓర్పు లేక, నేర్పు లేక, మరి ఏమాత్రము పట్టించుకోక మరి కుటుంబాన్ని సర్వనాశనము చేసుకున్న స్త్రీలు ఉన్నారు. జ్ఞానవంతురాల తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన మరి ఓడబిరుకోని అని ఉంది. నిజమే, జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోవాలి. పిల్లల విషయంలో వాళ్ళ మంచితనాన్ని బయటికి తీయాలి, వాళ్ళ ప్రోత్సాహపరచాలి, వాళ్ళ ధైర్యపరచాలి. దేవునికి విషయంలో వాళ్ళని అప్పగించాలి, వాళ్ళ యొక్క స్థితిగతులు చూడాలి. అందుకే జ్ఞానవంతురాలుగా ఉండాలి. అలాగే చూడండి ఒక్కసారి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, నీ సిగ్గు తెచ్చున్నది దాని ఎముకలకు కిళ్ళు. చాలండి, ఇక్కడ యోగ్యురాలు భార్యగా ఉండాలి. యోగ్యురాలు ఎలాంటిదండి? రాజు కిరీటం అనేది రాజుకి ఘనతకు తెస్తుంది. నిజమే, భార్య భర్తకు ఘనతగా ఉండాలి, కానీ మరి ఎలా ఉండాలి? గయ్యాళి భార్యగా ఉండకూడదు. అందుకే మరి చెప్తూ ఉంటాడు కదా సొలొమోను. ఒక్కసారి చూద్దాం, అది కూడా ఎలాంటిదంటే గయ్యాళి భార్య అంటే గయ్యాళ దాంతో మరి చేయటం కంటే మరి ఎంత పెద్ద ఇల్లున్నా కూడా అది ఎలా ఉంటుందంటే ఒక మూలను కూర్చోవటం మేలు అంటున్నాడు. ఎలాంటి గయ్యాళి భార్యతో అస్సలు చేయలేమని చెప్తున్నాడు. ఆ గయ్యాళి భార్య దానికన్నా మరి ఇంటి మూల కూర్చుంటాం మేలు అంటున్నాడు. అలాంటి వారితో అస్సలు, కానీ భర్తకి ఘనత తెచ్చే కిరీటముగా, యోగ్యురాలుగా, యోగ్యురాలు మరి అలాగే మరి భార్య దొరికిన వారికి మేలు దొరుకునని వాక్యం సెలవిస్తున్నది. అనేకమైన సత్యాలు. దేవునికి నీ కుటుంబాన్ని అప్పగించుకోవాలి. దేవుని సన్నిధిలో నీ కుటుంబం విషయంలో తీరు ప్రార్థన చేయాలి, దైవవాక్యము చెప్పాలి. మరి అలాగే తన కుటుంబం కొరకు ఎప్పుడు కూడా వేకువజామున లేచి ఆ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, తన భర్త కొరకు ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, తన యొక్క కుటుంబాన్ని నిర్మించుకుంటుంది. చక్కగా, అందముగా, చక్కగా ఎక్కడ ఏ వస్తువు ఉండాలో, ఏ విధంగా చూడాలో. అందుకే ఇల్లుని చూసి ఇల్లాన్ని చూడమన్నారు. నీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నవి? నీ యొక్క చేతులతో కష్టపడి నీ యొక్క కుటుంబంలో మరి వాళ్ళకి చక్కగా రుచికరముగా చేస్తున్నావా? అందుకే జ్ఞానవంతురాలు చక్కగా దేవుడు మరి తన బిడ్డలు, తన భర్తను పొగుడుతారు. ఆమెని చక్కగా
జ్ఞానవంతురాలుగా ఉంటుంది. అలాగే సామెతలు 18:22 వచనం చూడండి ఒకసారి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, భార్య దొరికిన వారికి మేలు దొరికెను, తేలు దొరికెను. అట్టి. చూసారండి, మేల తేల. ఈ రోజుల్లో చాలామంది ఇసుకుపోతున్నారండి. ఇసుక వస్తుంది. ఎందుకని? వాళ్ళు వేసే ప్రతిదీ కూడా వాళ్ళని అర్థం చేసుకోకుండా మరి అలా జీవిస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, భార్య జ్ఞానవంతురాలు దొరకటం వాళ్ళకి మేలు దొరికినట్లే. ఆ 3 రాళ్ళు అనగా దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది, దేవుని పనితనాన్ని నచ్చదు, దేవుడికి తిరుగుబాటు చేస్తుంటుంది. దేవుని బిడ్డలు తన యొక్క సంతానంలోంచి వచ్చిన బిడ్డలు ఏం చేస్తుంది? లోకానికి అప్పగిస్తుంది. అలాంటి వారుగా ఉండకూడదు. ఆమె దేవుని ఆశీర్వాదం పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలుస్తుంది. దేవుని ఇతరులకి పరిచయం చేస్తుంది. ఇతరుల విషయంలో మరి దేవుని దగ్గరికి తీసుకువస్తుంది. మరి అలాంటి జ్ఞానవంతురాలుగా మరి నీ కుటుంబానికి, నీ ఇంటి వారికి, మరి నీ సమాజంలో ఉన్న వారిని విషయంలో నువ్వు దేవునికి పరిచయము చేయాలి. అలాగే జ్ఞానవంతురాలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదకర్తగా చేస్తాడు. 3వదిగా చూద్దాం, పిల్లల గురించి, కుమారుల గురించి, కుమార్తెల గురించి. నిజమే, తల్లిదండ్రుల విషయంలో ఏ రీతిగా నీ తల్లిదండ్రులు చూస్తున్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. 15వ వచనం 20వ వచనం 20వ వచనం 15వ అధ్యాయము 21వ వచనం 20. ఈ జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానము కుమారుల విషయంలో, బిడ్డల విషయంలో చూస్తే తల్లిదండ్రులకి మరి కొందరు ఏళ్ల మీద లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే బిడ్డలు చూసి వాళ్ళ యొక్క తీరు చూసి సంతోషపడే తల్లిదండ్రులు కొంతమంది. కానీ మరి బిడ్డలు కన్నాక వాళ్ళు రాతలు కంటామా అని అంటుంటారు కదా. వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ యొక్క మరి ఆ అజ్ఞానంతోనూ వాళ్ళ బ్రతుకులు ఏ విధంగా పాడు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో వేదన పడుతుంటారు. కానీ పరమ తండ్రి తన బిడ్డలుగా పిలువబడుతున్న మనల్ని ఒక్కొక్కసారి తప్పటడుగు వేస్తున్నప్పుడు, జారి పడిపోతున్నప్పుడు ఆయన ఎంతగానో వేదన చెందుతున్నాడు. మరి అలాగే జ్ఞానమున్న వ్యక్తి దేవుణ్ణి సంతోషం పరిచే వ్యక్తిగా ఉంటున్నాడు. అసహాయం కలిగించే పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఆయన సహించడు. అందుకే జ్ఞానం ఉంటే మన దైనందిన జీవితంలో సంబంధం లేని ఏదైనా సరే మన ప్రవర్తన విషయంలో బిడ్డల మరి తల్లిదండ్రుల్ని దుఃఖపెడుతుంటారు, తల్లిదండ్రుల్ని త్రోసివేస్తుంటారు, మరి తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎందుకని? ఒక్కొక్క స్థితిలో చూస్తున్నప్పుడు నీకేమీ రాదు, మరి మా ఫ్రెండ్స్ వస్తున్నారు చక్కగా మరి అన్నీ చేయమంటారు, కానీ వాళ్ళ పరిచయం చేయరు. అలాంటి అవమానాలు, అలాంటి హేళనలు, మరి తల్లిదండ్రుల పట్ల మరి అతి మర్యాదతో మాట్లాడటం, హేళన చేయటం, వాళ్ళని గౌరవపరచకుండా అగౌరవపరచటం. అందుకే మరి బుద్ధిహీనుడు తన తల్లిని ఏం చేస్తాడు? దుఃఖం పుట్టిస్తాడు. మరి అలాగే తండ్రిని కూడా సంతోషం లేకుండా బిడ్డలు ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు విషయంలో వాళ్ళు చేసే పనులు బట్టి తల్లిదండ్రులు ఎంతో వేదన చెందుతున్నారు. అది మంచిది కాదు. తల్లిదండ్రులు దుఃఖపెడతాం అనేది అంత మాత్రం నీకు మంచిది జరగదు కూడా, దేవుడు సహించడు. ఎందుకని? మరి దేవుడు ప్రేమించేవాడినే ప్రేమిస్తానంటున్నాడు. అందుకే మనం జ్ఞానములో నిక్కులోక జ్ఞానము కాక దైవ జ్ఞానాన్ని కలిగి జీవించాలి. సామెతలు 18:21 ఒకసారి చదవండి. 18వ అధ్యాయము 21వ వచనము. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చాలండి. ఎందుకంటే నీ యొక్క జ్ఞానము దైవ జ్ఞానం ఉంటే నీ మాట తీరు విషయంలో జీవమరణాలను పొందుకుంటావు. మరి తల్లిదండ్రుల విషయంలో ఏం మాట్లాడుతున్నావో, ఎలా వ్యవహరిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. అందుకే జాగ్రత్త. దైవ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే నీకు మంచి జీవ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. 4వదిగా ఆఖరిగా చూసి ముగించుకుందాము. 4వదిగా ఆత్మీయ జీవితంలో జ్ఞానము కావాలి. చూడండి, సామెతలు 12:18 వచనము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చాలండి. ఆత్మీయ జీవితంలో మాట తీరు, కత్తిపోటు లాంటి మాటలు. కొంతమంది కత్తి లేకుండానే
మాటల చేతనే వాళ్ళు ఏం చేస్తారు, పొడిచి వేస్తారు. కానీ జ్ఞానము గల జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకంగా ఉంటుంది. అంటే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు మాట చక్కగా మాట్లాడతారండి. కొంటి మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. ఇక ఎలాంటి మాటలు అంటే భయంకరమైన మాటలు. ఆ మాటతోనే మనిషిని చంపేస్తారు. జాగ్రత్త, నీ తీరు మార్చుకో. నువ్వు ఆత్మీయుడు అని అనుకుంటున్నావు, కానీ దైవక జ్ఞానము లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ దేవుడికి లెక్క అప్పచెప్తావు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని వాక్యం సెలవిస్తున్నది. ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావేమో, కానీ నీ మాట ఇతరుల వాళ్ళు నొప్పించేటట్టుగా ఉంటుంది, ఇతరులకి బాధకరంగా ఉంటుంది. కానీ జాగ్రత్త, ఆ మాట నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి. అలాగే 11వ అధ్యాయము 30వ వచనము, సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును. జ్ఞానము కలిగిన నాలుక ఆరోగ్యకరము అయితే జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షించును. వాళ్ళ ఆపదల నుంచి రక్షిస్తారు, వాళ్ళ యొక్క స్థితిగతుల నుంచి రక్షిస్తారు, వాళ్ళ యొక్క కీడు నుంచి తప్పిస్తారు. వాళ్ళు ఎందుకనంటే దైవ జ్ఞానం అంత గొప్పది, అంత జ్ఞానమైనది. ఆత్మీయత జీవితంలో మనకెంతో అవసరము జ్ఞానము. మన జ్ఞానముతో అయితే ఎర్రివాళ్ళ వల్లే అవుతాము, కానీ దేవుడు జ్ఞానముతో మనం ముందుకి కొనసాగాలి. ఆయన నడిపింపు చాలా గొప్పది. అందుకే అంటున్నాడు చూడండి ఒక్కసారి, కీర్తన గ్రంథము 55వ కీర్తన 21. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. ఎలా ఉందండి ఇక్కడ వాక్యం ఎలా సెలవిస్తున్నది? వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి? లోపల కలహములు ఉన్నాయి. పైకి మాత్రము పైన కౌగిలించుకుంటారు, లోపల మాత్రం పగ ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, చమురు కంటే నునుపైనవి, వరదీసిన కత్తులే. అబ్బా, ఎంత గొప్ప మాటలండి! జాగ్రత్త, నీ మాట జాగ్రత్త అమ్మా, మాట జాగ్రత్త. ఏదో మాట విసిరేస్తామని ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఒక కూరగాయల అమ్మాయి కూరగాయలు అమ్ముకుంటూ ఇంటింటి తిరుగులాడుతుంది. ఇంటింటికి వెళ్ళి చక్కగా కూరగాయలు అమ్ముతుంది. కూరగాయల అమ్మాయి గురించి అమ్ముకుంటే తప్పేంటని అంటారా? అయితే కూరగాయలు అమ్ముకునే అమ్మాయి ఈ ఇంటి కవర్లు తీసుకొచ్చి ఆ ఇంటి కవర్లు తీసుకొచ్చి ఈ ఇంటికి అని వాళ్ళకి తగువులు పెడుతుంది. తగువులు పెడుతున్నప్పుడు తన మనస్సాక్షి గద్దించి తనకొక భయం వచ్చినది. ఇప్పుడు నేనేం చేయాలి? సరే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు ఏం చెప్తారో, నా యొక్క పాపం ఎలా పోతుందో అని వెళ్ళి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నది. పాస్టర్ గారండి, నేను ఇలా కుటుంబాలని నాశనం చేశాను, దేవుడు భయం, నాకు చాలా భయం వేస్తుంది, నేనేం చేయాలంటే ఒక కోడిని తెమ్మన్నా అంట. పాస్టర్ గారు కోడి తింటాక అవసరం అనుకొని ఆమె ఏం చేసింది, గబగబా కోడి తీసుకొచ్చింది. అమ్మ, దాన్ని చంపి దాన్ని ఈకలు పెరికేయమ్మా అన్నంట. సరే, కోడి తెచ్చింది కాకుండా ఈకలు కూడా పెరికివేయాలా అని అలా అనుకొని అదంతా చక్కగా శుభ్రం చేసి ఆ ఈకలు ఒక బుట్టలో వేసింది. అయితే పాస్టర్ గారు అన్నారంట, అమ్మ దూరంగా అక్కడికి వెళ్ళి పారవేయన్నారంట. అవి ఏం చేసింది, పారవేసింది. అవి సరే పారేసినాక, అయ్యా అయిపోయిందయ్యా, నాకు దోషం పోతుందా, నా పాపము పోతుందా, దేవుడు నన్ను క్షమిస్తాడా అని అన్నప్పుడు, అమ్మమ్మ అప్పుడే అవ్వలేదు, నువ్వు పారేసిన ఈకలన్నీ ఏరుకురా అని అన్నంట. ఇదేంటండి పాస్టర్ గారిని, కోడి తీసుకొస్తే కోడి తెమ్మంటే తీసుకొచ్చాను, దాన్ని బాగు చేయమంటే చేశాను, ఇప్పుడు ఆ పాడేసిన ఈకలు దేనికి అని అన్నప్పుడు సరే అని పాస్టర్ గారు చెప్పినట్టు చేయాలని వెళ్ళింది. అవి ముళ్ళ కంచుల్లోకి వెళ్ళిపోయింది, ఎగిరిపోయినాయి. కాబట్టి ఎక్కడ ఉన్న చోట లేవు, కానీ అవన్నీ ఎగిరిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినాయి. ఆమె యొక్క ఆ ముళ్ళల్లోకి వెళ్ళిపోయి ఆ తుప్పల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆమె జుట్టు రేగిపోయింది, ఆమెకు అన్ని గాయాలు అయిపోయినవి. అయ్యా పాస్టర్ గారండి, మీరేదో ప్రార్థన చేస్తారని దేవుడికి ఏదో చెప్తారని తీసుకొచ్చాను, ఇవన్నీ కొంతవరకే దొరికినాయి, ఇంకా నాకేం దొరకట్లేదు అని అన్నప్పుడు ఆమెని ఒక మాట చెప్పాడంట, నీవు ఎందరి జీవితాలు నాశనం చేసావమ్మా, నీ మాటతో నువ్వు ఎంతమందిని చిచ్చు పెట్టావు,
వాళ్ళు తిరిగి ఆ మాటలు నువ్వు వెనక తీసుకురాలేవు కదా. జాగ్రత్త అమ్మా, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో. తెలివిగా మాట్లాడేశాను, తెలివిగా వాళ్ళ కుటుంబాలను పాడు చేశాను, భర్తకి భార్యకి గొడవలు పెట్టేశాను. ఇంకా కోపాన్ని మృదువైన మాట కోపాన్ని చల్లార్చుది, మరి పొగరగల మాట కత్తిపోటు లాంటి మాట ఇంకా పగని పెంచుద్ది. నువ్వు సంసారాన్ని కట్టేదానివిగా ఉండాలి, జ్ఞానవంతురాలు కట్టేవాళ్ళుగా ఆత్మీయ నడకలో ఉండాలి. కానీ నీ నునుపైన మాటలు, మృదువైన మాటలు, ఎన్నపూస లాంటి మాటలు, హృదయములో అంత పగ పెట్టుకొని, హృదయంలో అంత కలహం పెట్టుకొని, హృదయంలో నటన, ఆ కుశుద్ధం పెట్టుకొని అవన్నీ దేవుడు చూడట్లేదా? కానీ దైవ జ్ఞానము కలిగిన వారుగా మనం ఉండాలంటే ఆ జ్ఞానవంతులు నాలుక ఆరోగ్యకరముగా ఉంటాయి. అలాగే జ్ఞానవంతులు మరి ఇతరులను రక్షించునని వాక్యం సెలవిస్తున్నది. దైవ జ్ఞానము మనం పొందుకోవాలి. ఇతరులు రక్షించే విషయంలో, ఇతరికి మేలు చేసే విషయంలో మన పని ఏంటో అంటే, మన ఇతరులను రక్షించటం అనేది ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, వాళ్ళు ఇడగొట్టేటట్టుగా ఉండాలి, అవసరమైతే వాళ్ళను కట్టేటట్టుగా ఉండాలి, వాళ్ళ జీవితాలు కట్టేటట్టుగా ఉండాలి, వాళ్ళ బ్రతుకులు నిర్మించేటట్టుగా ఉండాలి. కానీ పాడు చేసేవారుగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో మనకి దైవ జ్ఞానం ఎంతో అవసరము. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా మరి జీవితం జీవించాలి. అందుకే అంటున్నాడు చూడండి ఒకసారి, మరి ఆఖరిగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. మొట్టమొదటి ఎలాంటిదండి? పవిత్రమైనది. తరువాత సమాధానకరమైనది. రెండోది సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. చాలండి. అలాంటి జ్ఞానము కోరుకోండి దైవమా, దైవజనమా. ఎందుకని ఎర్రి జ్ఞానము కోరుకోవద్దు. పైనుండి వచ్చే జ్ఞానము వేషధారణ లేనిది, పక్షపాతము లేనిది, పవిత్రమైనది, సమాధానమైనది. చూసారా అండి, ఎంతగా విలువైనదిగా మనం చూస్తున్నామండి. ఎంత ప్రత్యేకమైనది దైవ జ్ఞానము. నీ దైవ జ్ఞానాన్ని కోరుకుంటే యవన కాలములో నీవు చక్కటి జీవితాన్ని నిర్మించుకుంటావు. నువ్వు దైవ జ్ఞానాన్ని కోరుకుంటే భార్యగా, భర్తగా కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. దైవ జ్ఞానాన్ని కోరుకుంటే నీకు తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టవు, వాళ్ళని బాధ పెట్టవు, వాళ్ళు హింసించవు. చక్కగా నువ్వు నీ తల్లిదండ్రులు ప్రేమను మన్నాలను కోరుకుంటూ దీవించబడతావు. దైవ జ్ఞానాన్ని కోరుకుంటే ఈ ఆత్మీయ స్థితిని చక్కగా నిర్మించుకుంటావు. అది పవిత్రమైనది, అది వేషధారణ లేనిది, సమాధానమైనది జ్ఞానము. అటు జ్ఞానం మనం కోరుకోవాలి. సహోదరి సహోదరుడా, దైవ జ్ఞానము పొందుకోవాలంటే మనం ఈ 4 పనులు చేయాలి. ప్రభువా, నా నడత నీవు మార్చాలయ్యా, నీ జ్ఞానం నాకు కావాలి. నా జ్ఞానం లేక నేను నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. మరి జ్ఞానము కలిగి నేను జీవితాన్ని కట్టుకునే భాగ్యము దయచేయి అని మనం ప్రార్థించినప్పుడు ఆయన సమాధానాన్ని ఇస్తాడు, మంచి పవిత్రమైన జ్ఞానాన్ని ఇస్తాడు. మరి అలాగే ప్రతి విషయంలో మనకి దేవుడు సహాయపడతాడు. ప్రార్థన చేసుకుందాం.